బనకచెర్ల ప్రాజెక్టు వివాదం ప్రధానాంశంగా కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై కీలక చర్చ జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వర్చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ఇప్పటికే ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు కానీ నిధులు కానీ ప్రాథమిక అనుమతులు కూడా ఇవ్వద్దు అని ప్రభుత్వం గట్టిగా కోరుతుంది. దీని విషయం మీద ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరితోనూ సమావేశం నిర్వహించారు. ఇక నుంచి ఏ విధంగా ముందుకెళ్లాలనే చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి తాము తెలంగాణకు ఎలాంటి నష్టం చేయబోము, అవసరమైతే దీనిపైన చర్చకు సిద్ధమంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చ జరపాలా, లేక ఒకవేళ చర్చ జరపాలనుకుంటే అధికారుల మంత్రుల నేరుగా ముఖ్యమంత్రుల దీనిపైన కోర్టుకు వెళ్ళాలా, ఒకవేళ ఇప్పటికంటే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి మొత్తం 1500 టీఎంసీలకు సంబంధించి ఎలాంటి ప్రాజెక్టు కట్టుకునే తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బ్లాంకెట్ ఎన్ఓసి ఇచ్చినట్లయితే తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా, కాబట్టి అలాంటి విషయాలు న్యాయసమ్మతంగా ఉంటాయి. వీటన్నిటిపైన చర్చించి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ను నిలువరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇంకా ఎలాంటి చర్యలు అవసరమనే అంశంపైన ఈరోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ కొంత నివేదిక ఇచ్చింది రాష్ట్ర విజిలెన్స్ కమిషన్. దానికి సంబంధించి కొంతమంది ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. కాబట్టి ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా అనే అంశంపైన కూడా చర్చ జరగనుంది. అదేవిధంగా జస్టిస్ పీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు కీలకమైన అంశాలను పైన వివరణ కోరింది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల వారందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా క్యాబినెట్ నిర్ణయాల మేరకే జరిగింది, ఇందులో వ్యక్తిగతంగా ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పినందున అసలు క్యాబినెట్లో ఏం చర్చ జరిగింది, వాటికి సంబంధించిన మినిట్స్ ఏంటో అవన్నీ కూడా ఇవ్వాలని ఘోష్ కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన క్యాబినెట్కి సంబంధించిన అంశాలు ఏంటి, వాటిపైన ప్రభుత్వం తరఫున ఒక క్యాబినెట్ తరఫున ఒక నిర్ణయం తీసుకొని వాటి వివరాలన్నింటినీ కూడా ఘోష్ కమిషన్కి ఎలాంటి నివేదిక ఇవ్వాలో ఈరోజు ప్రాథమికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కాసేపటి క్రితమే హైకోర్టులో దానిపైన వాదనలను ముగిశాయి, తీర్పు రిజర్వ్ చేసింది. కాబట్టి దానిపైన ఏ విధంగా ముందుకెళ్ళాలి, హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు వేచి చూడాలా, లేదంటే దానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ల ప్రకారమే వెళ్ళాలా. మరొక వైపు బీసీ సంఘాలు మాత్రం ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు పెట్టాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హైకోర్టులో కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి, దీనిపైన తీర్పు రావాల్సింది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఎలాంటి ఒక వ్యూహాన్ని ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు భరోసా సంబంధించి 9 రోజుల్లో 9,000 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగానే ఇప్పటివరకు 15 ఎకరాల వరకు అంటే 60 లక్షల మందికి రైతులకు 8,200 కోట్ల రూపాయలు జమ చేసింది. రేపు సాయంత్రం వరకు అందరికీ అర్హులైన ప్రతి రైతులకు వ్యవసాయ యోగ్యంగా ఉన్నటువంటి ప్రతి భూమికి కూడా రైతు భరోసా నిధులు పూర్తి చేసి రేపు సాయంత్రం ఇదే సచివాలయం దగ్గర ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఒక భారీ విజయోత్సవాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. దానిపైన కూడా సూత్రప్రాయంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, దీనిపైన రైతుల ప్రభావం ఏంటి, ఇంకా ఈ వానాకాలం సాగుకు సంబంధించి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇంకా ఎలాంటి రైతులకు ఇంకా ఎలాంటి అవసరం, రైతు ఇంకా ఎలాంటి అనే అవసరం చర్చించనున్నారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం అనేది మధ్యలోనే ప్రారంభం కాకుండానే నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దానికి నిధుల సమీకరణ ఎలా, భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందున దాన్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలనే అంశంతో పాటు ముఖ్యంగా క్రీడా పాలసీకి కూడా క్యాబినెట్ ఈరోజు ఆమోదం తెలపనుంది. క్రీడా పాలసీ ఇప్పటివరకు రాష్ట్రంలో లేదు, కొత్తగా పాలసీ తయారు చేశారు. రాష్ట్రంలో ఉన్న క్రీడల్ని ప్రోత్సహించడం, కొత్తగా క్రీడాకారుల్ని తయారు చేయడం, పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో ఒక క్రీడల పట్ల అభిరుచి పెంచడంతో పాటు ఒక ఒలింపియన్ స్థాయిలో వారిని తీర్చిదిద్దడానికి కోసం ఒక సమగ్రంగా పాలసీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఒక పాలసీ తయారు చేసింది. ఇప్పుడున్నటువంటి స్టేడియాలను అభివృద్ధి చేయడం, కొత్తగా క్రీడా ప్రాంగణాలను పెట్టుకోవడం, అదేవిధంగా వారి ప్రోత్సాహకాలు వివిధ స్థాయిల్లో రాణిస్తున్నటువంటి క్రీడాకారులను ఏ విధంగా ప్రోత్సహించాలి, వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి క్రీడా పాలసీకి కూడా ఈరోజు
కేబినెట్ ఆమోదం తెలపనుంది. రమ్య. నాగేశ్వర్ చారి.